ఈ రోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ లీడర్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పరిపాలన పేరుతో విధ్వంసం చేసిందని, ఉప్పల్ ఫ్లైఓవర్ను 6.5 ఏళ్లైనా పూర్తి చేయలేదని ఆరోపించారు. 7 కిలోమీటర్ల వరకు పిల్లర్స్ వేసి స్లాబ్ వేయకుండా వదిలేశారని మంత్రి ఆరోపించారు. ఆనాడు వాళ్లకు పైసలు తెచ్చిపెట్టే కాళేశ్వరం మీద తప్ప రాష్ట్రంలో ఉన్న రోడ్ల మీద బీఆర్ఎస్ కు ధ్యాస లేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కి మాత్రం అన్ని వైపుల నుంచి 700 కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవేను 6 లైన్ రోడ్డుగా మార్చేందుకు డీపీఆర్ సిద్ధమవుతోందని, అప్పుడు ప్రశాంత్ రెడ్డి మంత్రిగా గనక పనిచేస్తుంటే ఇప్పుడు మాకు ఈ పనుండేదా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. హరీష్ రావుకు అజమాయిషీ చేయటం, దబాయించడంతో పాటు కూలిపోయే కాళేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం తెలుసునని, 1,00,000 కోట్లు విలువ చేసే ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారని ఆరోపించారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి భూసేకరణ పూర్తి చేసి రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్ నుంచి బీజాపూర్ వైపు వెళ్లే ఆ హైవే పనులు ఆగిపోయాయని, దానిపై కోర్టు కేసు ఏమైంది? మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అలాగే ఎప్పటి నుంచి రోడ్డు పనులు ప్రారంభిస్తారో కూడా చెప్పాలని, మంత్రికి అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పనులు ప్రారంభమయ్యాయని, అవసరమైతే మీరు వెళ్లి చూసుకోవచ్చునని చెప్పారు. ఒక మంచి పని కూడా చేయకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారని, ఒకరోజు బేడీలు వేసుకుని అసెంబ్లీకి వస్తున్నారని, బేడీలు పోలీసులు వేస్తారని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. మామచాటు అల్లుడిగా హరీష్ రావు అక్షరాల 10,000 కోట్లు దోచుకున్న దొంగని, ఆ అవినీతిని మేము నిరూపిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నా రాజకీయ జీవితంలో ఇంత కూడా అవినీతి మచ్చలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలను అసెంబ్లీ సభ రికార్డుల నుంచి పూర్తిగా తొలగించాలని కోరారు. అంతేకాకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది సభ్యులు డ్రింక్ చేసి సభకు వస్తున్నారని, సభలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని, అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలపై చర్చ పెడితే తాను సిద్ధమని హరీష్ రావు అన్నారు. ఇంతలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, హరీష్ రావు సమాజం తలదించుకునేలా మాట్లాడారని, ఆయన మాట్లాడింది అభ్యంతరకరమైన పదం అన్నారు. హరీష్ రావు సభకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. బీర్లా ఐలయ్య మాట్లాడుతూ, హరీష్ రావుకు వారి మామ కేసీఆర్ గుర్తు వచ్చినట్లుండు, వారి మామ ఫామ్ హౌస్ లో తాగి పడుకున్నారని, అందుకే అసెంబ్లీకి రావడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదని బీర్లా ఐలయ్య అన్నారు. స్పీకర్ జోక్యం చేసుకుని హరీష్ రావు, బీర్లా ఐలయ్య మాట్లాడిన మాటలను అసెంబ్లీ రికార్డుల నుంచి పూర్తిగా తొలగిస్తున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.